ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆయన మరి ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించారు. మన జీవితంలో మరి ఒక సంవత్సరాన్ని మనందరం కూడా చూడగలగడానికి కృప చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమనందరినీ కూడా దైవ వాక్య ధ్యానమునకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మరి ఒక సంవత్సరంలో మరి ఒక దినమును మేము చూడడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మమ్మలను, మా యొక్క సంఘమును, మా కుటుంబములను ప్రభువా ప్రేమించి మీ మాటలు ప్రతిదినము కూడా కలిసి ధ్యానించే భాగ్యం అనుగ్రహిస్తున్నారు. ఇది కేవలము మీ కృపే కానీ మా యోగ్యత ఏమి కూడా కానే కాదు ప్రభువా. అయోగ్యులమైన మమ్ములను మీరు యోగ్యులనుగా చేయడానికి, అసత్యంలో ఉన్న మమ్ములను సత్యంలోనికి నడిపించారు తండ్రి. మేమందరం కూడా నాయన మీ జీవంలోనికి రావడానికి కృప చూపించారు, మీ వెలుగును చూడడానికి కృప చూపించారు. ఈరోజు మా యొక్క దైవ వాక్య ధ్యానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Very good morning and welcome to everybody for being with us this morning to meditate the word of God. దేవుని యొక్క మాటలు మన హృదయములను మార్చగలిగేవి. ఆయన తన యొక్క పరిశుద్ధాత్మని సహాయంతో మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ని మన కోసం అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గత కొద్ది కాలంగా మనం నిర్గమకాండం గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న సంగతి మీకు అందరికీ కూడా బాగా విదితమే. ఇప్పుడు మనం 24వ అధ్యాయంలో ఉన్నాము. ఈ 24వ అధ్యాయంలో మోషేను అలాగనే తర్వాత 70 మందిని దేవుడు పర్వతం మీదకి ఎక్కి రమ్మని చెప్పాడు. మోషేతో పాటు మొత్తం 73 మంది ఆ కొండ మీదకి వెళ్ళారు అన్న సంగతి మనం గతంలో ధ్యానం చేశాము. ఇప్పుడు మనం 12వ వచనం నుంచి ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చదను అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. Moses and Joshua ascended onto the mountain. మీరిద్దరు కూడా రమ్మని పిలిచినప్పుడు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము అని చెప్పారు. నీవు ఇజ్రాయేలీలకు బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, అలాగుననే ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇస్తాను అని దేవుడు తన స్వహస్తములతో రాసినటువంటి దానిని వారికి అందజేయాలని అనుకున్నారు. 31వ అధ్యాయంలో మనం దేవుడు చెప్పిన మాటను చదువుకుంటాము. ఆయన తన స్వహస్తములతో రాసినటువంటి రాతి పలకలను అందజేశాడు అనేది ఇదే నిర్గమకాండం గ్రంథంలో. ఇప్పుడు మోషే తర్వాత యెహోషువ ఆ కొండ పైకి ఎక్కి వెళ్ళారు. అయితే తన పరిచారకుడైన యెహోషువతో పాటు వెళ్ళాడు అనేది ఇక్కడ చదువుకుంటున్నాం. పరిచారకుడు ఎవరైనా సరే పరిచారకులుగా ఉండాలని కోరుకుంటారా? యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 10వ అధ్యాయం 43 నుంచి చదివినట్లయితే అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవడైనా సరే గొప్పవానిగా ఉండాలి అంటే
వాడు పరిచారకుడిగా ఉండాలి, పరిచారం చేసేవానిగా ఉండాలి అంటున్నాడు. మార్క్ చాప్టర్ 10:43. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అనెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ టైం జాషువాని ఒక పరిచారకునిగా మెన్షన్ చేయడం అనేది మనం చదువుకుంటున్నాము. పరిచారకునిగా ఉండడం అనేది అది ఒక గొప్ప భాగ్యం. చాలామంది అనుకుంటారు, శిష్యులలో ఉన్నటువంటి వారు కూడా ఎవరు మేము యేసు ప్రభువుకి బాగా దగ్గరగా ఉండాలి అని అనుకునేటువంటి వారు. యోహాను అలాగే యాకోబులు అయితే వారు ఇరువురు కూడా దేవుని యొక్క రాజ్యంలో దేవుని సింహాసనానికి అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. వారి తల్లి యేసు ప్రభువుని కోరినటువంటి సంగతి అదే. సో ఇఫ్ సంబడి హ్యాస్ టు బీ ఇన్ దట్ పొజిషన్, ఎవడైనా గొప్పవాడై ఉండాలి అంటే ముందుగా పరిచారకునిగా ఉండాలి. 39వ అధ్యాయంలో ఆదికాండంలో యోసేపుని గురించి మనం చదువుకుంటాము. యోసేపు ఒక స్లేవ్గా అమ్మబడ్డాడు. స్లేవ్గా అమ్మబడినప్పుడు పొతీఫరు ఇంటికి వెళ్ళాడు. పొతీఫరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ 4వ వచనాన్ని చదివినట్లయితే, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఎవరికి? పొతీఫర్కి కటాక్షం కలిగింది కాబట్టి అతని యొద్ద పరిచారం చేయువాడయ్యాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. సో మొట్టమొదటిగా తాను అంతటినీ తన చేతిలోనికి తీసుకోవడానికి ముందుగా ఎలా ఉన్నాడు? పరిచర్య చేసేవానిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచారం చేయడానికి వచ్చాను అని అంటున్నాడు. అంతేకాదు, మన కోసం విమోచన క్రయధనంగా తన రక్తమును చిందించడానికి ఆయన వచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా మంచి పొజిషన్స్లో ఉండాలని కోరుకునేటువంటి వారు. అయితే మొట్టమొదటిగా మనం చేయవలసింది పరిచారకులంగా ఉండాలి, పరిచారం చేసేవారంగా ఉండాలి. మనం గొప్పగా ఊహించుకొని గొప్పగా మన యొక్క స్థితిగతులను అజ్యూమ్ చేసుకొని అందరికంటే నేను ఉన్నతమైన వాడిని అని ప్రౌడ్గా ఫీల్ అవడం కాదు. యేసు ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు అని అపోస్తలుడు పౌలు ఫిలిపియన్స్కి రాస్తూ చెప్తూ ఉన్నాడు. మోషేకి పరిచారకునిగా ఉన్నాడు ఇక్కడ జాషువా. కొండ మీదకి వెళ్ళారు. అతడు పెద్దలను చూసి మీ వద్దకు వచ్చు వరకు, మేము మీ వద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి అని చెప్పాడు. వారిని వెయిట్ ఫర్ అస్ అంటిల్ వి కమ్ బ్యాక్ టు యూ, మేము మరలా వెనక్కి వచ్చేటంత వరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. ఎందుకంటే మోసెస్కి తెలుసు అహరోను తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉంటే వారి వద్దకు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎందుకంటే 17వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చూస్తే, ఇదే గ్రంథంలో 17వ అధ్యాయంలో 10 నుంచి 13 వరకు చూస్తే, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడుతున్నాడు. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం మీదకి ఎక్కారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి.
అప్పుడు మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై వేశారు. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. అందుకని ఈ అహరోను హూరులు దే proved that they were capable of dealing with the situations or crisis, critical times లో ఎలాగూ డీల్ చేయాలి అనేది అహరోనుకి హూరుకు తెలుసు కనుక మోసెస్కి ఒక కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అందుకనే దీస్ పీపుల్ కెన్ సూపర్వైజ్ ద క్యాంప్ అని నమ్మాడు. అందుకే మీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే మేము లేని సమయంలో అహరోను హూరు దగ్గరకు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అయితే ఈ స్పిరిచువల్ లీడర్స్ మోసే ఉంచిన కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేసినట్లుగా మనం 32వ అధ్యాయంలో చూస్తాము. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరూ కూడా 32వ అధ్యాయం వరకు తిరిగి రాకుండా ఉన్నారు. Joshua and Moses were on the mountain where the Lord was giving them instructions. While they were being instructed by the Lord, what happened here? Aaron and Hur ఏం చేశారు అనేది 32వ అధ్యాయం మనం చదివితే మొదటి వచనంలో తెలుస్తుంది. 32 and verse 1. మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, అంటే మరి అపాయింట్ చేశాడు కదా, మీకు ఏదైనా వ్యాజ్యం అంటే వీరిద్దరి దగ్గరికి వెళ్ళమని, వీరి దగ్గరికి వచ్చి అహరోను దగ్గరికి వచ్చి, మా ముందర నడిచేటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పారు. ఎప్పుడైతే వీరు ఆ విధంగా చెప్పారో they were unable to wait for the return of Joshua and Moses. ఏమైపోయారో, చచ్చిపోయారేమో అని అనుకున్నారేమో బహుశా. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని తిట్టి సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి వారు ఏం చేశారు, మీ దగ్గర ఉన్న బంగారం పోగుల్ని తీసుకొని రండి అని తీసుకొని వచ్చినప్పుడు దానితో ఒక దూడ రూపాన్ని తయారు చేశాడు అహరోను అనేటువంటి వాడు. సో దే కుడ్ నాట్ కీప్ ద కాన్ఫిడెన్స్, దే బ్రోక్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మోసెస్. అయితే మన మీద ఎప్పుడైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీని పెట్టినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా దేవుని యొక్క పద్ధతిలో డీల్ చేయగలిగే వారంగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఎందుకు అహరోను ఈ విధంగా చేశాడు అనేది మనకు తెలియదు, కానీ ఏరన్ ఫెయిల్డ్ ఇన్ డీలింగ్ విత్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ రాలేదు. ఒకవేళ వారు పట్టుకొని చంపేస్తారని భయపడ్డారేమో. మోసెస్ కూడా అంటాడు కదా, ఇశ్రాయేలీలు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు అని. అలాగా బహుశా వీరేమైనా భయపడ్డారో ఏంటో మనకి తెలియదు, కానీ ఆరోన్ మాత్రము మోసెస్ చెప్పిన రీతిగా తన యొక్క కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేశాడు, చెప్పినటువంటి దానిని చేయలేదు. ఎవరికైనా వ్యాజ్యం ఉంటే వారి వద్దకు వెళ్ళొచ్చు అని చెప్తే వారేమో ఆ వ్యాజ్యాన్ని తీర్చడానికి దేవుని యొక్క పద్ధతిలో కాకుండా తమ యొక్క పద్ధతిలో వారు వెళ్ళి ఉన్నారు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘం కొండను కమ్మెను. క్లౌడ్ కవర్డ్ ద మౌంటైన్ అండ్ ద విజన్ ఆఫ్ మోసెస్ వాస్ క్లౌడీ. అక్కడంతా కూడా మేఘం ఉంది, మేఘము కమ్మింది. మనం 19వ అధ్యాయంలో చూసినప్పుడు 16 నుంచి 18 వరకు లేవియకాండం నిర్గమకాండంలోనే 19, 16 నుంచి మరునాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బోరధ్వని యొక్క మహాధ్వని కలగగా పాలెంలో ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. అంతా కూడా ధూమమయంగా ఉంది. దెర్ వాజ్
స్మోక్ ఎవ్రీవేర్. ఇట్ వాజ్ ఎ బ్లర్డ్ విజన్. ఎవరు కూడా దేవుని ఆయన యొక్క మహిమను డైరెక్ట్గా చూడలేరు. అక్కడంతా కూడా ధూమాన్ని దేవుడు క్రియేట్ చేశాడు, స్మోక్ని క్రియేట్ చేశాడు. ఇట్ వాజ్ ఎ క్లౌడీ విజన్, ఇట్ వాజ్ ఎ ఫాగీ విజన్. సో ఈ విధంగా దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు ఆయన థిక్ క్లౌడ్లో వస్తాను అని ముందుగానే చెప్పాడు. 19:9 నిర్గమకాండంలోనే, అండ్ ఐ విల్ కమ్ ఇన్ థిక్ క్లౌడ్ అని చెప్పాడు. రాజుల గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో సోలమన్స్ టెంపుల్ కంప్లీట్ అయిపోయినప్పుడు 8వ అధ్యాయం, లెట్స్ సీ చాప్టర్ 8 verse 10 to 11. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. అందుచేత దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు మనకు అంతే కూడా బ్లర్డ్ విజనే ఉంటుంది. మోషే కూడా నీ మహిమను నాకు చూపించు అంటే, ఐ విల్ కీప్ యూ ఇన్ ద క్లిఫ్ ఆఫ్ ద రాక్. ఒక బండ సందులో నిన్ను ఉంచుతాను, దానిలో నుంచి దాటి వెళ్తాను, ఎందుకంటే నీవు నన్ను చూడలేవు, నా వెనక భాగాన్ని చూడు అని దేవుడు సెలవిచ్చాడు. అందుచేత ఇక్కడ ఒక మేఘం కమ్ముకొనుంది, మేఘం కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిల్చెను. మేఘం 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలీయుల కన్నులకు కనబడెను. 3 symbols of God's gloryని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి ద క్లౌడ్, మేఘం. రెండవది ఫైర్, అగ్ని. మూడవది ఆయన యొక్క వాయిస్ వినిపిస్తుంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 40 దినములు అక్కడ ఉంటుండగా కాబట్టి అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. ఈ 40 days దేవుడు ఆ టాబర్నకల్ని, మందసాన్ని ఎలా కట్టాలి, ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తాడు మోసెస్తో చెప్తూ ఉంటే 32వ అధ్యాయం వరకు కూడా మోసెస్ తిరిగి రాడు. అప్పుడు వీళ్ళు మోషే ఇంకా రావడం లేదు అని చెప్పి ఆరోన్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక రూపాన్ని తయారు చేయమంటే అప్పుడు దూడని తయారు చేస్తాడు. అయితే ఇక్కడ మనం ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక గొప్ప వెలుగుమయంగా దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనిపించినా కూడా వారిలో ఉన్నటువంటి ఆత్మీయ అంధత్వం వలన దేవుని యొక్క మహిమను వారు పొందలేకపోయారు. This morning we have to examine ourselves. The Lord is coming unto us with all his glory, and like a consuming fire, as he is the consuming fire, he wants to consume all the darkness out of in our lives or in our hearts. Mana జీవితంలో ఉన్న మన హృదయములలో ఉన్నటువంటి అంధత్వాన్ని అంతటిని కూడా తీసివేయాలని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే మోసెస్ లాగా దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉండాలి. ఈ దేవునితో అన్యోన్యమైన సహవాసం ఒక్క దినంలో అయిపోయేటువంటిది కాదు. అది ఏంటంటే ఇట్ ఈస్ అ కమ్యూనియన్ ఫర్ లాంగర్ పీరియడ్స్. పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మనం ఎక్కువ సమయం దేవుని యొక్క ప్రెజెన్స్లో గడపాల్సి ఉంటుంది. దేవుని ప్రెజెన్స్లో గడపడం అంటే ప్రార్థనలో గడపాల్సి ఉంటుంది. గత సంవత్సరం అంతా కూడా ఎంతసేపు మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలిగాం ఒకసారి పరిశీలన చేసుకొని, ఇఫ్ వీ వర్ నాట్ ఏబుల్ టు
హ్యావ్ సాటిస్ఫాక్షన్, మనకు నిజమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైన ఆనందం కలగలేదన్న ఆలోచన గనక మనలో గనక కలుగుతున్నట్లయితే, ఐ మీన్ ఇఫ్ వీ కమ్ టు అండర్స్టాండ్ దట్ వీ కుడెంట్ స్పెండ్ దట్ మచ్ టైమ్ ఇన్ ద ప్రేయర్ అండ్ ఆల్సో ఇన్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోయాను అని మీకు గనక రియలైజేషన్ వచ్చినట్లయితే, ఈ ఉదయకాలమందు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏమనంటే, ఈ సంవత్సరం మనకు దేవుడు తన యొక్క మహిమను ఏ విధంగా అయితే మోసెస్కు, ఇజ్రాయిలైట్స్కు చూపించాడో, అలాగా ఆయన తన యొక్క మహిమను మన జీవితములలో నింపాలని అనుకుంటున్నాడు. ఇఫ్ we are to understand or if we are to experience the glory of the Lord, దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క సహవాసమును మన జీవితములలో అన్యోన్య సహవాసమును అనుభవించాలి అంటే మనం ఆయనతో ఎక్కువ సమయాన్ని, లాంగ్ పీరియడ్స్ ఆఫ్ కమ్యూనియన్ని కలిగి ఉండాలి అని మనకు బోధించు ఉన్నాడు. సో లెట్ us డిసైడ్ దిస్ మార్నింగ్, ఈ ఉదయకాలము మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఒకవేళ నీవు గనక ఒక 10 నిమిషాలే దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నావా, మేక్ ఇట్ డబుల్, 20 నిమిషాలు చేయండి. ఈ జనవరి మాసం అంతా కూడా 20 నిమిషాల పాటు దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇంకొంచెం టైంని పెంచుకుందాం. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ టైం. సో దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మనం మాట్లాడడానికి ఎక్కువ సమయాన్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ టైం పెంచుతూ ఉన్నాం మనం ఎక్కువ. ఒక్కొక్కసారి గంట కాదు, 2 గంటలు కాదు, నిద్ర పట్టకపోతే 3-4 గంటల పాటు ఈ మొబైల్ ఫోన్స్ని చూసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. సో ఒక చిట్కాని పాటిద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ రోలింగ్ ఆర్ స్వైపింగ్ ద మొబైల్ ఫోన్, మనం ఈ మొబైల్ ఫోన్లో సోషల్ మీడియాను చూడడానికి సమయాన్ని వెచ్చించుచున్న సమయంలో ఒక ఐడియా మనం తెచ్చుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ దిస్ అన్నెసెసరీ ఫిల్త్ ఆన్ ద సోషల్ మీడియా, లెట్ మీ ప్రే అంటు ద లార్డ్. నిద్ర పట్టకపోతే ప్రార్థన చేద్దాం. నిద్ర పట్టకపోతే రేయి మొదటి జామున లేచి ప్రార్థించమని ఇర్మియా చెప్తున్నాడు కదా. మన కోసం, మన యొక్క ఆత్మీయ జీవితం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించడాన్ని అలవరుచుకుందాం. ఎక్కువ సమయం ప్రార్థించినట్టయితే మన జీవితంలో ఆత్మీయ విజయాలను మనం చూడగలుగుతాం. అలాగే నిద్ర పట్టకపోతే దేవుని యొక్క మాటలను మనం చదువుకుందాం. We will ask the guidance of the Holy Spirit to help us understand the scriptures and apply it to our lives. మన జీవితములకు వాటిని అన్వయించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన పూర్వకంగా లేఖనాలను చదువుదాం. So let us inculcate these habits in our lives so that we will be enhanced in our spiritual abilities this year. కనుక సంవత్సరం మొదట్లోనే ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటూ ఉంటాం, కానీ స్లోగా ఫేడ్ అయిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరాంతం వచ్చేసరికి చూస్తే మనం స్పిరిచువల్గా ఏమి అచీవ్ చేసాము అని అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఆ ఎదుగు బదుగు లేని ఆత్మీయ జీవితాలతో మరుగుజ్జులంగా తయారైపోతూ ఉన్నాము. కనుక మన ఆత్మీయ జీవితం డ్వార్ఫ్గా అయిపోకుండా సరైన గ్రోత్ ఉండాలి అని అంటే దేవునితో సమయాన్ని ఎక్కువగా మనం గడపడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మమ్మను మా ప్రియులను మీరు ప్రేమించి మరి ఒక సంవత్సరం చూడటానికి కృప చూపించారు. ఈ సంవత్సరం ప్రభువా, గత సంవత్సరం వలె మేము ఎన్నో రెజల్యూషన్స్ని చేసుకున్నాము. ఇంకా రెజల్యూషన్స్ చేసుకొని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ ఉదయకాలమందు మాకు మీరు బోధించినటువంటి ఈ విషయాలను మా జీవితములకు అన్వయించుకొనున్నట్లుగా కృప చూపించండి. స్క్రీన్ టైం కాకుండా ప్రేయర్ టైంని పెంచడానికి, క్వైట్ టైంని పెంచడానికి మాకందరికీ కృప చూపించండి. మీరంటే మాకు మక్కువ అనుగ్రహించండి.
మీ వాక్యము మాకు ప్రీతికరంగా ఉండినట్లు సహాయం చేయండి. ఎందుకంటే మమ్మలను సరిచేసేటువంటి వాక్యము మీ వాక్యము కనుక దీనిని మేము నాయన మా హృదయములలో దాచుకొనున్నట్లుగా కృప చూపించి సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మా నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ తోడుగా ఉండి ఈ సంవత్సరం మంచి నిర్ణయాలను తీసుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందడానికి ఆయన సహాయం చేయను గాక. ఆమేన్.